కళింగ రాజ్య రాజకుమారి నందిని తన రాజజీవితం ఒంటరిగా అనిపించింది. ఒకరోజు తన తోటలో ఆమెకు గానం వినిపించింది. నందిని అక్కడికి వెళ్ళగా ఆమె ఒక పేదవాడైన కృష్ణను చూసింది. వారు తరచుగా కలిసేవాళ్లు మరియు వారితో పాటు వారి మధ్య ప్రేమ కూడా పెరిగింది. ఒకరోజు అడవిలో వారు ఒక బంగారు పక్షిని ముళ్లలో చిక్కుకోవడం చూసి రక్షించగా ఆ పక్షి వారికి ఒక మాయాజాలం కలిగిన ఈక తిరిగి ఇస్తుంది. ఇది ఒక కోరికను మాత్రమే నెరవేర్చగలదు అని చెప్పి వెళ్ళిపోతాది. రాజుగారు నందిని మరియు కృష్ణల ప్రేమ గురించి తెలిసి అతను కృష్ణని రాజ్యాన్ని విడిచి వెళ్లమని ఆజ్ఞాపిస్తాడు. ఈ విషయానికి తెలుసుకున్న నందిని కృష్ణతో కలిసి బంగారు పక్షి ఇచ్చిన ఈకను ఉపయోగించి ప్రేమకు పరిమితులు లేని విధంగా తమ రాజ్యం ఉండాలని కోరుకున్నారు. మాయా పక్షి ఈకతో వారి కోరికను నెరవేరింది. రాజ్యం మొత్తం ప్రేమతో నిండిపోయింది. నందిని మరియు కృష్ణ వివాహం చేసుకున్నారు మరియు వారి అమర ప్రేమ రాజ్యమంతా వ్యాపించింది. బంగారు పక్షి ఆకాశంలోకి ఎగిరిపోతూ వారి రాజ్యం మొత్తం ప్రేమతో వర్ధిల్లాలి అని దీవించింది.